రొట్టె నాకు దొరకగా నేను భుజించి తిని. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే నీకు వినిపించబడుతుందో ఆ వాక్యాన్ని స్వీకరించాలి. మన హృదయంలో వాటిని భద్రపరుచుకోవాలి, మన హృదయానికి వాటిని అన్వయించుకోవాలి. వాటిని మనం భుజించినప్పుడు మనం ఏమవుతామంటే మనం బ్రతుకుతాము. ఈ లోకంలో మనం ఆధ్యాత్మికంగా బ్రతకడానికి తప్పనిసరిగా వాక్యాన్ని భుజించాలి. శారీరకంగా మనం బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి కదండి, భోజనం చేయాలి, అలాగే మంచినీళ్లను త్రాగాలి. అప్పుడు మన శరీరము ఉన్నటువంటి ఆకలి తీరుతుంది. మరి ఆత్మకు పట్టిన కలిగినటువంటి యొక్క ఆకలి ఎలా తీరుతుంది? అంతే కదండి, దేవుని మాట అనగా వాక్యము, దేవుని యొక్క మాటల వలన మన యొక్క ఆధ్యాత్మిక జీవితం తృప్తి పడుతుంది, ఆధ్యాత్మిక ఆకలి తీరుతుంది. అంత మాత్రమే కదండి, ఎవరైతే దేవుని యొక్క మాటలటువంటి ఆహారమును భుజించుతారో వారు చూడండి మంచి మాట, గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయములకు ఆనందమును కలుగు చేసి. ఈరోజు ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అని అంటే, నువ్వు సంతోషముగా నీవు నీ కుటుంబము బ్రతకాలి అని అంటే, దేవుళ్ళో కొనసాగాలి అని అంటే, సమాజంలో బ్రతకాలి అని అంటే, ప్రియమైన వాళ్ళరా ఖచ్చితంగా మనము దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆహారమును మనము భుజించాలి.